ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దొంగ జాతకమేమో, అందుకే గ్రానికి నచ్చడం లేదని అనుకుంటున్నాను. మీ అమ్మది ఫ్రాడ్ జాతకమని, అక్షయది జెన్యూన్ జాతకమని పెద్దిరాజ్ అంకుల్ చెప్పారు. రేయ్, నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ కాకురా. ముక్కు పుడక విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనూ నా కూతురు నీకు ఎందుకు నచ్చడం లేదమ్మా? ఎందుకంటే అది నీ కూతురు కాదు కాబట్టి. ఈ నిజం నీ దగ్గర చెప్పుకునే సందర్భం ఎప్పుడొస్తుందో ఏంటో. మేమి ఇంట్లో ఉండటం నీకిష్టం లేకపోతే చెప్పమ్మా. ఇప్పుడే నా భార్య బిడ్డల్ని తీసుకొని కట్టుబట్టలతో బయటికి పోతాను. మనం ఎందుకు పోవాలి బావా? మనమేం తప్పు చేశామని? ఈ ఇంట్లో మిగిలిన వాళ్ళకంటే పద్ధతిగా ఉంటున్నది మనం మాత్రమే. మీ గొడవ మధ్యలోకి మేము దూరడం ఎందుకని ఎంతసేపు సైలెంట్ గా ఉన్నాం? మేము ఏం పద్ధతి తప్పామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా? మీ కూతురంటే మా అమ్మకి పట్టం లేదు. మీరు తేల్చుకోండి, మధ్యలోకి మమ్మల్ని లాక్కండి. అక్షయ ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇల్లు రావణ కాష్టంలా మండిపోతోంది. ఏ అక్షయ, నువ్వు మాటి మాటికి మధ్యలో కల్పించుకోకు. దూరంగా పో, దూరంగా పో, దూరంగా పో. వేదా 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 ఏమైంది నీకు? ఎందుకు పిల్లల ఆట విషయమును కూడా పెద్ద సమస్యగా చిత్రీకరిస్తున్నావు? అది కాదండి, నేనంతా గమనిస్తున్నాను. నీ పద్ధతి నాకేం అర్థం కావట్లేదు వేదా. పిల్లలంటే పెద్దల ప్రతిరూపాలని అంటారు కదా. అంటే ఏంటి మీ ఉద్దేశం? శౌర్య దొంగ వేషం వేసింది కాబట్టి కృష్ణ దొంగ అనా? వదినా, నువ్వు అనవసరంగా టాపిక్ ని డైవర్ట్ చేయకు. ప్రతిరూపాలు అంటూ అత్తయ్య మాట్లాడుతోంది కదా, దాని గురించే మాట్లాడుతున్నాను. అయితే అక్షయ్ కూడా లాయర్ వేషం వేసింది. శ్రీకర్ లాయరా ఏంటి? కాదు కదా. ఈ వాదనలు ఇంకా ఎంత దూరం వెళ్తాయో ఏంటో. ఇక ఆపండి. మొదలుపెట్టింది అత్తయ్య, మేం కాదు మావయ్య. నా కొడుకుని మోసం చేస్తూ ఎలా నటించగలుగుతుంది? దొంగ జాతకంతో నిహారిక చేసిన మోసం కంటే అవని చేసిన మోసమే క్షమించరానిది. అత్తయ్యలో అమ్మని చూసుకున్నాను, ఆ విలువని కోల్పోయేలా ప్రవర్తిస్తుంది. నా విలువల గురించి మాట్లాడే అంత అర్హత నీకే ఉంది. వేదా, ఏమైంది నీకు? నువ్వు అవనితో మాట్లాడుతున్నావన్న సంగతి మర్చిపోతున్నావా? నా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఈ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ. అందరూ వెళ్ళండి, వెళ్ళండి. నువ్వు లాయర్ వేషం వేసుకుంటే నాన్నమ్మకి ఎందుకు అంత కోపం వచ్చిందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. అత్తయ్య ఏదో విషయంలో బాగా మదన పడుతుంది. ఏమై ఉంటుంది? అవని పేరుని, అవని బొమ్మని ఈ 7 సంవత్సరాల్లో 700 సార్లు రాసుంటావు. ఇలాగే కసికసిగా కొట్టేస్తుంటావు.
ఏం లాభమన్నా? ఇంతవరకు దాన్ని ఏం చేయలేకపోయావు. మినిస్టర్ కొడుకు నయ్యుండి కూడా ఏమీ చేయలేకపోయాననే కోపం నాకు ఉందిరా. కానీ ఏం చేయమంటావు? పరిస్థితులు మనకు అనుకూలించడం లేదు. సుపారీ కిల్లర్ జానీగాడు పోలీసులకు దొరికిపోయాడు. వాడు దొరికితే దొరికాడు, మన పేర్లు చెప్పి సచ్చాడు. మనం రిలీజ్ అవుతాం అనుకునే సమయంలో ఇలా జరిగింది. చెప్తే చెప్పాడ్రా. కాలేజ్ రీయూనియన్ ఫంక్షన్లో వాడు అవనిని చంపేసి మన పేరు బయటపెట్టున్నా ఓ సాటిస్ఫాక్షన్ ఉండేది. అవునన్నా, వ్రతం చెడినా ఫలితం దక్కినట్టుండేది. వారం రోజుల్లో ఎలాగైనా మనం బయటపడతాం, అందులో డౌటే లేదు. ఏ యవ్వని, నేను బయటికొస్తా, నీ అంతు చూస్తా. నీ చావు నా చేతుల్లోనే ఉంది, రెడీగా ఉండు. అమ్మ ప్రవర్తన రోజు రోజుకి వింతగా తయారవుతుంది. అవును బావా, సడన్ గా ఎందుకిలా మారిపోయిందో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. కాలమే కొన్నిటికి సమాధానం చెప్తుందని అంటారు కదా, ఆ విధంగా మనం ఎదురు చూడక తప్పదు. నువ్వు అమ్మ గురించి ఎక్కువగా ఆలోచించుకో. కొంచెం టైర్డ్గా ఉంది, ఫ్రెష్ అయి వస్తానుండు. హలో సత్య, అవును, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సత్య, నువ్వెలా ఉన్నా? నేను బాగానే ఉన్నాను. ఏంటి విశేషాలు? ఎందుకు ఫోన్ చేశావు? నీతో ఒక విషయం గురించి చెప్తే కంగారు పడతావని చెప్పకుండా ఆగాను. కానీ చెప్పడం వలన నువ్వు జాగ్రత్తగా ఉంటావనిపించింది. అందుకే ఆ విషయం గురించి చెప్పడానికి కాల్ చేశాను. ఏంటది? మనం ఫంక్షన్లో కలుసుకున్నప్పుడు నీ మీద అటాక్ చేయడానికి ట్రై చేసింది ఎవరా అని నాకు తెలిసిన ఎస్ఐ ద్వారా ఎంక్వైరీ చేయించాను. అతను ఏం చెప్పాడంటే, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.